హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు రెజిన్ రాఖీస్ చూపించబోతున్నాను. అది ఎలా చేశాను ఏంటి అనేది కూడా చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవి వచ్చేసి రెజిన్ రాఖీస్ అండి. వీటిల్లో రెజిన్ ఫోటో రాఖీస్ ఉన్నాయి, అండ్ ప్లెయిన్ రాఖీస్ ఉన్నాయి, అండ్ ఫాయిల్ రాఖీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి కస్టమర్ ఎలా అడిగితే మనం అలా చేయాల్సి ఉంటుంది. రాఖీస్ మాకు పలానా మోడల్ కావాలి అంటే అలాగే చెయ్యాలి. లేదు మీకు నచ్చినట్టుగా మంచిగా చేయండి అని చెప్తే మనం మన క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి కస్టమర్కి నచ్చే విధంగా మనం మన రాఖీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటిల్లో వచ్చేసి ఇవి ఫోటో రాఖీస్ అండి. ఫోటో రాఖీస్ చూసారు కదా. ఫోటో రాఖీస్ మనం ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి ఈ మౌల్డ్ చూడండి, ఈ ఎంటీ స్పేస్ ఉంది కదా. ఈ ఎంటీ స్పేస్లో మనకి ఎంత సైజులో మనకి ఫోటో సెట్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ సైజులోనే మనం ఫోటో ప్రింట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనకి ఫోటో చుట్టూ ఇలా డిజైన్ కావాలి అంటే, ఫోటో వెనక ఎలా ఉంది డిజైన్ అనేది కూడా కనపడాలంటే మనం మౌల్డ్ సైజ్ కంటే ఫోటో చిన్నగా ఉండాలి. లేదు డిజైన్ ఏం లేదు, మాది ప్లెయినే ఉంది, ఫోటో ఒకటి చాలు అనుకుంటే కనుక మనము మొత్తం ఫ్రేమ్కి సరిపడా మనము ఫోటో ప్రింట్ తీయించుకోవాల్సి ఉంటుంది. నేను వెనక డిజైన్ కనపడాలి, ఫోటో కనపడాలి, అండ్ ఫోటో చుట్టూ ఉన్న డిజైన్ కూడా కనపడాలని చెప్పేసి నేను ఇలా తీపించాను. అందులోనూ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కదా, సో వాళ్ళ చేతికి క్యూట్గా ఉంటేనే బాగుంటుంది. సో అందుకని నేను అలా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి కొంచెం పెద్ద వయసు వాళ్ళది కాబట్టి నేను కొంచెం పెద్ద ఫ్రేమ్ ఇచ్చాను, ఫోటో కూడా కొంచెం పెద్దగా ఇచ్చాను. ఇవి వచ్చేసి రౌండ్స్ అండి. రౌండ్స్లోనే బిగ్ స్మాల్. ఇది వచ్చేసి రౌండ్ అగాటే షేప్ ఫ్రేమ్. ఇవి స్క్వేర్స్. ఇవి రెక్టాంగిల్ బిగ్ స్మాల్. ఇది ఓవెల్. ఇది అగాటే ఓవెల్ అండి. ఇది కూడా ఓవెలే. ఇప్పుడు వీటిలో నేను ఏమేమి వేశానంటే, పాలిమర్స్ వేశాను, పెరల్స్ వేశాను, స్టిక్కరింగ్ వేశాను, సిల్వర్ గ్రాన్యూల్స్ వేశాను, గోల్డ్ గ్రాన్యూల్స్ వేశాను, అలాగే ఆఫ్ కట్ పెరల్స్ కూడా నేను వీటిలో వేశాను. చూడండి, ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క లుక్లో చాలా బాగా కనిపిస్తుంది కదా. సో మన క్రియేటివిటీ మొత్తం కూడా ఉపయోగించి చాలా బాగా చేయాల్సి ఉంటుంది. ఇవి నేను మీకు ఎందుకు తీసి చూపించలేకపోతున్నానంటే, మీరు చూస్తే కనుక, అబ్జర్వ్ చేస్తే కనుక, ఇది నేను ఇప్పుడే వేశాను, సో స్టిక్ అవుతుంది. నేను వీటిని తీసాక ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. వీటికి మనం ఏం సెట్ చేస్తాము, థ్రెడ్ సెట్ చేస్తామా, లేదంటే బ్రాస్లెట్ సెట్ చేస్తామా, ఏ సెట్ చేస్తాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. బ్రాస్లెట్లో లుక్ ఎలా ఉంది, థ్రెడ్లో లుక్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించుంటే కనుక, నచ్చుంటే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.